ఈ రోజుల్లో ఎవరి జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. బయటకు వెళ్ళిన వాళ్ళు సేఫ్ గా ఇంటికి తిరిగి వచ్చేదాకా ఏదో మూల భయంగానే ఉంటుంది. ఫ్యామిలీలో డబ్బులు సంపాదించే వాళ్లకు అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా జరిగితే ఆ ఫ్యామిలీ అంతా కూడా ఫైనాన్షియల్ క్రైసిస్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి టైంలో పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు తీసుకున్న లోన్స్ కట్టడానికి ఫ్యామిలీ అంతా కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఏం చేద్దామంటావు మరి? అందుకే ఈ రోజుల్లో మనకు కంటి చూపుతో పాటు ముందు చూపు కూడా చాలా అవసరం. ఇలా అన్ఎక్స్పెక్టెడ్ గా ఏం జరిగినా కుటుంబంలో ఫైనాన్షియల్ క్రైసిస్ రాకుండా ఉండడానికి ఖచ్చితంగా ఫ్యామిలీ అందరూ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. తీసుకున్న టర్మ్ ప్లాన్ ను బట్టి అది అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ లో నామినీకి ఫైనాన్షియల్ సపోర్ట్. కౌశిక్, నేను టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకుందాం అనుకుంటున్నా. మంచి పాలసీని ఏ విధంగా చూస్ చేసుకోలే? ఫస్ట్ మనం చూడాల్సింది క్లైమ్ సెటిల్మెంట్ రేషియో. ఈ క్లైమ్ సెటిల్మెంట్ రేషియో 96% కన్నా ఎక్కువ ఉండాలి. సెకండ్ వన్ సాల్వెన్సీ రేషియో. ఈ సాల్వెన్సీ రేషియో 1.5 కన్నా ఎక్కువ ఉండాలి. అర్థమైందా? అసలు సాల్వెన్సీ రేషియో అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెద్ద సిటీలో సునామీ వచ్చింది. సునామీ రావడం వలన 1,00,000 మంది చనిపోయారు. ఈ 1,00,000 మంది అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒకేసారి క్లెయిమ్ చేసుకున్నట్లయితే అంత డబ్బు, అంత కెపాసిటీ ఆ కంపెనీ వద్ద ఉందా, అది చెప్పేదే ఈ సాల్వెన్సీ రేషియో. అది 1.5 కన్నా ఎక్కువ ఉండాలి. ఆ తర్వాతది రైడర్స్. అన్ని రైడర్స్ ఉన్నాయా లేవా అది చూసుకోండి. ఆ తర్వాత ప్రీమియం తక్కువ ఉండాలి, కవరేజ్ ఎక్కువ ఉండాలి. ఇవన్నీ చూసుకొని మంచి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని చూస్ చేసుకోండి. అవునా? ఇవన్నీ ఎలా తెలుసు నీకు? ఎలా అంటే ఫ్రీడమ్ యాప్, మనీ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్. ఇన్సూరెన్స్ మాట్లాడడానికి భయపడతారు. ప్రేమ చావు గురించి మాట్లాడాలి కదా. అమ్మో, నేను చచ్చిపోతే, నా మొగుడు చచ్చిపోతే మాట్లాడకూడదు. మరి చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తావు? ఎక్కడి నుంచి వస్తాయో డబ్బులు తెలియదు. ఎగ్జాక్ట్లీ ట్రూ. సో ఇన్సూరెన్స్ గురించి మాట్లాడాలి, జీవిత బీమా గురించి మాట్లాడాలి, ఉందా లేదా. ఒకవేళ ఆయనకు ఏమైనా జరిగితే, జరగదు కానీ ఇవన్నీ ప్రాక్టికల్. దిస్ ఇస్ లైఫ్. లైఫ్ ఇస్ అన్సర్టన్. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కూర్చోబెట్టి పిల్లల్ని, నేనైతే నా పిల్లల్ని కూర్చోబెట్టి చక్కగా మాట్లాడి